శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏ వృత్తి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు ఏ రంగంలో స్థిరపడితే అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది, వాళ్ళు ఏ వయసు నుంచి వాళ్ళ యొక్క డెవలప్మెంటు ధన సంపాదన ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి రాసుల్లోకెల్లా మేషరాశి అన్నది అత్యంత బలమైనది, అత్యంత ప్రతిభావంతమైనది. ఎందుకంటే దీనికి కుజుడు రాశ్యాధిపతిగా ఉంటూ కుజునికి మూల త్రికోణ రాశి అవుతుంది. సో అలాగే రవికి ఉచ్చస్థానం అవుతుంది, మరి అలాగే శని భగవానుడికి నీచస్థానం అవుతుందన్నమాట. సో ఇన్ని గ్రహాల యొక్క ప్రభావం ఈ మేషరాశి వారి మీద ఉండడం వల్ల సాధారణంగా మరి రవి ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఈ జాతకులకి అడ్మినిస్ట్రేటివ్ రంగం అన్నది బాగా రాణించగలుగుతుంటుంది. అంటే ఒకరితో పని చేయించడం తప్ప సొంతంగా పని చెయ్యడం అన్నది వీళ్ళకి అంతగా ఇష్టం ఉండదు. అలాగే కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి ఈ జాతకులకి ఏంటంటే ఈ దేశ రక్షణ సంబంధించి, యూనిఫారం సంబంధించి ప్రజల్ని రక్షించడం, అంటే ఒక విధంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం, మంచి వాళ్ళని అమాయకుల్ని రక్షించడం, ఇది కుజుని యొక్క కర్తవ్యం. అలాగే కుజుడు భూకారకుడు, స్థిరాస్తి కారకుడు, ధైర్యానికి కారకుడు, ఒక విధంగా రక్తానికి కారకుడు, రక్త సంబంధీకులు కారణం అవుతుంటారు. సో ఈ కారణం వల్ల మరి శని భగవానుడు ఈ రాశిలో నీచపడడం వల్ల ఏంటంటే వీళ్ళు సాధారణంగా ఎక్కువగా శారీరక శ్రమ చేయడానికి ఇష్టపడరు. ఎంతసేపు ఒకరితో పని చేయించడం, ఒకరి మీద ఆజాష్మాయి చేయడం, కూర్చున్న చోటకి అన్నీ కావాలనుకోవడం ఈ రాశి వారి యొక్క సహజ లక్షణం. ఎందుకంటే ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల మరి వీళ్ళకి ఎక్కువగా ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం చేద్దాం అనుకున్న వాళ్ళకి, అంటే అది మిగతా గ్రహాల స్థితిని బట్టి, దశంభావం బట్టి, ధనభావం బట్టి ఉంటుంది. ఎక్కువగా పోలీస్ సంబంధించినవి, అంటే యూనిఫారం వేసుకొని పోలీస్ డిపార్ట్మెంటు, దేశ రక్షణకు సంబంధించినటువంటి మిలిటరీ సంబంధించినవి కానీ, లేదంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, ఏపీఎస్, మొత్తం మీద ఏంటంటే దేశ రక్షణలో లా అండ్ ఆర్డరు, అలాగే ట్రాఫిక్ సంబంధించింది, వీటన్నిటికీ కూడా మరి ఈ రాశి వారు సూటబుల్ కాబట్టి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు దాని అనుబంధ శాఖల్లో బాగా రాణించగలుగుతుంటారు. అది మీడియంగా వాళ్ళ యొక్క ధనస్థాయిని బట్టి సాధారణ కానిస్టేబుల్ నుంచి మరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దాకా కూడా, కమిషనర్ దాకా కూడా వాడు ధనస్థాయిని బట్టి ఉంటుంది. వృత్తి బట్టి మాత్రం మానసిక స్థితిని బట్టి, వాడి మనస్తత్వాన్ని బట్టి, లగ్న బలాన్ని బట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంటు సంబంధించి చెప్తుంది. వాడు ఎంత ధనం సంపాదిస్తాడో అన్నది వాడు ధనస్థానాన్ని బట్టి, ధనభావం బట్టి, లాభభావం బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే దాని తర్వాత స్టెప్ ఏంటంటే మరి చాలా వరకు ఏంటంటే ఈ మేషరాశి వారికి, ఈ మేషలగ్నంలో జన్మించిన వారికి, మేషరాశిలో వారికి ఏమవుతుందంటే పుట్టినప్పుడు వీళ్ళకి కేతు మహాదశ కొద్దిగా ఉండి ఎక్కువగా శుక్ర మహాదశ నడుస్తుంది. అంటే ఇంచుమించుగా వాళ్ళ యొక్క బాల్యంలో అంటే 25 సంవత్సరాలు వేసుకుంటే మేజర్ టైం అంతా ఒక 20 సంవత్సరాల పాటు, లేదంటే 15 సంవత్సరాల పాటు శుక్ర మహాదశ నడుస్తుంది. అంటే చదువుకునే టైంలో శుక్ర మహాదశ రావడం వల్ల వీళ్ళు సాధారణంగా ఒక లగ్జరీ సంబంధించిన లైఫ్కి అలవాటు పడి, అంటే పెద్దవాళ్ళకి కూడా కలిసి వస్తుంది. ఆ కారణం వల్ల వీళ్ళు కొంత గారాభంగా పెరగడం, ఇర్రెస్పాన్సిబిలిటీగా పెరగడం వల్ల చాలామందికి మధ్యలో చదువు ఆగిపోవడం జరుగుతుంటుంది. కొంతమందికి ఇంటర్ అయిన తర్వాత, కొంతవరకు ఇంజనీరింగ్లోను, కొంతవరకు 10th వరకు ఆగడం జరుగుతుంది. వాళ్ళు ఉండే ప్రాంతాన్ని బట్టి. సిటీలో అయితే ఒకలా ఉంటుంది, అది మామూలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంచుమించుగా ప్రాథమికంగానే కొంతమందికి ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఎంత విద్య డెవలప్మెంట్ అయినా ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి రియల్ ఎస్టేట్ సంబంధించినవి, రియల్ ఎస్టేట్ అంటే భూమి సంబంధించినటువంటి వ్యాపారాలు, స్థలాలు అమ్మడం కొనిపెట్టడం, పొలాలు అమ్మడం కొనిపెట్టడం, పెద్దవారి ఉంటే అవి వేరే విధంగా మార్చి లేఅవుట్ చేసి అమ్మడం, మొత్తం మీద ఈ రాశిలో జన్మించిన వారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి ఒక సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుల వరకు అతి తొందరగా ఎదగాలంటే ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ మించిన వ్యాపారం లేదు. దాంట్లో చాలామంది రాణించగలుగుతుంటారు. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చి, అంటే మొత్తం మీద ఈ సూపర్వైజర్లుగా, తాపీ మేస్త్రులుగా వచ్చి వాళ్ళు
ఈ భూమిని నమ్ముకొని దాన్ని బట్టి కోటీశ్వరులైన వారు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ బెస్ట్ బిజినెస్ ఏంటంటే రియల్ ఎస్టేటు, పోలీస్ డిపార్ట్మెంటు. ఇంకా రవి ఉచ్చులో ఉన్నాడు కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కాబట్టి చాలామంది వాళ్ళ పేరెంట్స్ సహకారం తీసుకొని వాళ్ళ మిగతా గ్రహాలు కూడా బలంగా ఉంటే మరి వాళ్ళకి సివిల్ సర్వీసు, ఐఏఎస్ లాంటి గ్రూప్ 1 లాంటి దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ రంగంలో రాణించే అవకాశం ఉంది. ఇక దాని తర్వాత ఏంటంటే రాజకీయ రంగం. అది ఏ స్థాయిలో ఉన్న గ్రామీణ స్థాయిలో సర్పంచ్ దగ్గర నుంచి ఉన్నత స్థాయి సీఎం, పిఎం వద్దకు కూడా మరి ఈ రాశిలో రవి ఉచ్చ పొందినవారు, కుజుడు దశమ స్థానంలో ఉంటూ మిగతా గ్రహాలు కూడా సహకరిస్తే ఖచ్చితంగా వీళ్ళు మరి ప్రజాబలంతో ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఎదిగే అవకాశం ఉంది. సో ఇది ఉన్నత స్థాయిగా ఉండడం. రవి ప్రభావం ఉన్నవాళ్ళు అంటే ఎక్కువగా ఈ రవి ప్రభావం ఉన్నవాళ్ళు, రవి ఉచ్చులో ఉన్నవాళ్ళు వారసత్వంగా వచ్చే పదవులు కూడా పొందుతూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళు ఒక జమీందారీ వంశానికో ఒక రాజకీయ వంశానికో చెంది ఉంటే తండ్రి గారి తర్వాత తాతగారి తర్వాత తండ్రి గారు, దాని తర్వాత వీళ్ళు రాజకీయ రంగంలో కానీ ఒక ఏదైనా ఒక పెద్ద సంస్థకి ఎండీలు కానీ వాళ్ళు అంటే వారసత్వంగా వచ్చే ఉద్యోగాలకి, వారసత్వంగా వచ్చే అధికారానికి జమీందారీ వ్యవస్థకి కారణం అనుకుంటే ఆ విధంగా కూడా కొన్ని ప్రాంతాల్లో వారు వారసత్వంగా పెద్దవారు చేస్తున్నటువంటి ముఖ్యంగా తండ్రి గారి యొక్క పదవి చేపట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఏదైనా ఈ రాశి వారు మరి జీవితంలో బాగా సెటిల్ అవ్వాలంటే 99% 27వ సంవత్సరం దాకా కూడా స్ట్రగుల్ ఈ జాతకులకు ఉంటుంది. 27వ సంవత్సరం దాటిన తర్వాత జీవితంలో బాగా స్థిరపడగలుగుతూ ఉంటారు. అంటే ఒక విధంగా మనం క్యాలిక్యులేషన్ వేసుకుంటే మేషరాశిలో ఉన్నటువంటి ఈ నక్షత్రాలు కేతువు అంటే అశ్విని 7 సంవత్సరాలు ఏ పాదంలో పుట్టడం ఉంది. శుక్రుడు అంటే భరణి 20 సంవత్సరాలు 27, కృత్తిక ఒక పాదం అంటే 1.5 అంటే 28.5 సంవత్సరాలు, సుమారుగా 27 సంవత్సరాల తర్వాత మాత్రమే మరి వృషభ రాశి ఎఫెక్ట్లోకి వచ్చి ధనస్థానంలోకి రావడం వల్ల కంపల్సరీగా 28వ సంవత్సరం తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి జాతకుడు 100% సంపాదన పరుడవుడు ఉంటాడు. చాలామందికి వివాహం తర్వాత కలిసి వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ జాతకులు స్వతంత్ర వృత్తిలో బాగా రాణించే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు వారి యొక్క జీవితంలో కంపల్సరిగా కుజ భగవాను ఎక్కువగా పూజించుకోవాలి. పగడం అనే ఉంగరాన్ని ధరించాలి. 3 ముఖాల రుద్రాక్ష ధరించవచ్చు. వీళ్ళకి కలిసి వచ్చే రంగులు పసుపు, ఆరెంజు, తెలుపు రంగులు కలిసి వస్తాయి. సాధ్యమైనంత వరకు మంగళవారం రోజు ఎవరితో వివాదాలు పెట్టుకోకుండా కామ్గా ఉండడం మంచిది. ఏదైనా మొత్తం మీద ఈ జాతకులు స్వయం కృషితోనే జీవితంలో పైకి రావాలి తప్ప పెద్దల యొక్క సహకారంతో సాధ్యమైనంత వరకు వీళ్ళ పెద్దవాళ్ళు వీళ్ళని ఈ పలానా వృత్తిలో పెడదాం లేదా మనకి పలానా దాంట్లో చదివిద్దామంటే వీళ్ళు వల్ల అవ్వదు. వీళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు ఆ రంగం ఎంచుకుని అందులోకి వెళ్ళాలి తప్ప పెద్దలకు అనుగుణంగా వీళ్ళు చదవడం కానీ వాళ్ళకి చెప్పిన విధంగా నడుచుకోవడం కానీ జరిగే అవకాశం లేదు. బట్ ఏదైనా ఈ రాశివారు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం వల్ల, ప్రతిరోజు సూర్య నమస్కారం వల్ల స్వయం కృషితో చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట. కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమాన్ని పూజించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు. ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే, ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల, నడక రన్నింగు చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధమైన శక్తిని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నెగ్గడానికి కానీ
కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి యువకులు ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు. ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం, ఏదైనా ఒక భూమి కొనాలంటే అవ్వడం లేదు, అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది. అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో, అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం స్నేహం మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది. రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది. అంటే ఎదటివాడి యొక్క ఈర్ష్యకి అసూయకి గురైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా, అలాగే శత్రుబాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ, సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల, ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామివారి దగ్గర పరిహారాలు ఉన్నాయి. అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది, మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది. అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు, చాలా బీద కుటుంబం, వాడు ఏదో కొద్దిగా ఒక 21 తమలపాకులతో పూజ చేయనే సరిపోతుంది. మనం బాగా ధనవంతులం, నెలకు 3-4 లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు 108 తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట దాంతో అభిషేకం చేయడం వల్ల, అంటే వాళ్ళ శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం మాట. దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ, మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ, 3 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ, లేదంటే ఈ పగడం మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ, లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల, రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల, రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది. కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి రుణాలైతే ఉండవు. స్వస్తి.